to Satish Talks. Match number 9. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ వేదికగా ఈ మ్యాచ్ నిన్న జరిగింది. మ్యాచ్ యొక్క డీటెయిల్స్కి వస్తే మళ్ళీ ఒకసారి కెప్టెన్ టాస్ విన్ అయి బౌలింగ్ ఎంచుకుని మళ్ళీ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. కన్సిక్యూటివ్గా 9th విన్ ఫర్ ద హోమ్ టీమ్. 9 మ్యాచెస్ హోమ్ టీమ్సే గెలిచాయి. మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే టాస్ విన్ అయ్యి రిషబ్ పంత్ రాజస్థాన్ని బ్యాటింగ్ ఆహ్వానించాడు. స్టార్టింగ్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖేష్ ఒక అద్భుతమైన డెలివరీతో యశస్వి జైస్వాల్ని పెవిలియన్ దారి పట్టిస్తే, ఆ తర్వాత ఖలీల్ సూపర్బ్ డెలివరీతో బట్లర్ని కూడా పెవిలియన్ దారి పట్టించాడు. సో టాప్ ఆర్డర్ చితికిపోయి వికల్లో కష్టాలున్న పరిస్థితుల్లోంచి సడన్గా అద్భుతం ఏంటంటే ఈ మ్యాచ్లో నెంబర్ 5లో అశ్విన్ బ్యాటింగ్ రావడమే కాకుండా అద్భుతమైన సిక్స్లతో చెలరేగిపోవడం. ఒక 3 6 కొట్టాడు భయ్య. అసలు నెవర్ ద లెస్ దాన్ ఎనీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి ఎవరికి తక్కువ లేకుండా ఉన్నాయి ఆ 3 షాట్స్ కూడా. అవతల సైడ్ నుంచి పరాగు రెచ్చిపోయి ఆడుతుంటే నేనేం తక్కువ లేను, పించ్ హిట్టర్గా వచ్చాను, పని చేసి వెళ్ళిపోతాను అన్నట్టుగానే పిచ్చ కొట్టాడు అశ్విన్. తొందరలోనే అవుట్ కూడా అవ్వడం జరిగింది. కానీ అవతల సైడ్ పరాగ్ అసలు ఈ కుర్రోడు తర్వాత ఇమోషనల్ కూడా అయ్యాడు ఇన్నింగ్స్ అయిన తర్వాత. సో ఆ కుర్రోడు ఎన్ని సంవత్సరాల నుంచి, అంటే క్రికెటర్స్ అందరూ కూడా ఏదో ఒక స్ట్రగుల్ స్టోరీస్ ఉంటాయి. ప్రతి వాళ్ళు కూడా ఎంతో స్ట్రగుల్ అయ్యి స్టేజ్కి వస్తారు. సో వాళ్ళు ఆ స్ట్రగుల్ పే ఆఫ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఎమోషనల్ అవుతారు. ఆ ఎమోషనల్ సిచ్యువేషన్ మనం ఇన్నింగ్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో చూసాం, పరాగ్ని ఇంటర్వ్యూ చేస్తుంటే కామెంటేటర్స్. సో అద్భుతమైన ఇన్నింగ్స్ పరాగ్ ఆడాడు. అసలు ఒక స్టేజ్లో వచ్చేటప్పటికల్లా 15th ఓవర్లో కేవలం 140, 130 స్కోర్ మాత్రమే ఉంది. అసలు ఇది మొత్తం తిప్పి కొడితే 150, 160 దాటుతుందా లేదా అన్న డౌట్లో ఉన్న స్కోర్ని అసలే వికెట్లు పడిపోయి స్లో డౌన్ అయిన స్కోర్ని ఒక్కసారిగా అప్పటిదాకా బాగా బౌలింగ్ చేసిన అంటారుని కోత పెట్టాడు. లాస్ట్ ఓవర్లో, ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్లో 25 రన్స్ బాది వదిలిపెట్టాడు పరాగ్. అసలు మనం ఈ ఐపీఎల్లో ఈ యంగ్ టాలెంట్స్ని ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కళ్ళు నిన్న హైదరాబాద్ మ్యాచ్లో అభిషేక్ శర్మ చితక్కొట్టు వదిలిపెట్టి కూర్చోబెడితే, అసలు ఈవేళ పరాగ్. అసలు ఇండియన్ సెలెక్టర్స్కి అసలు ఇది అవ్వంగానే వరల్డ్ కప్ ఉంది 1 వీక్లో. అసలు వీళ్ళు ప్రాబబుల్స్ని సెలెక్ట్ చేయాలన్నా వీళ్ళకి ఎంత కన్ఫ్యూజన్. ఐపీఎల్ అయ్యేదాకా అయినా ఆగనిచ్చేటట్లేదుగా. ఐపీఎల్ అయిన తర్వాత 1 వీక్ టైంలో వాళ్ళు ప్రాబబుల్స్ సెలెక్ట్ చేసి, ప్రాబబుల్స్లో ఫైనల్స్ని సెలెక్ట్ చేసి, ఫైనల్స్ని అసలు వరల్డ్ కప్కి ఎలా పంపిస్తారో. ఇంతమంది యంగ్ టాలెంట్స్ పుట్టుకొచ్చేస్తున్నారు. పుట్టుకొచ్చేస్తున్నారు. మేము ఉన్నామంటే మేము తక్కువ కాదన్నట్టు ఆడుతున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అసలు అద్భుతమైన బ్యాటింగ్. 150, 160 కూడా దాటదా అనుకున్న స్కోర్ని 184 తీసుకెళ్ళాడు పరాగ్. అద్భుతమైన ఇన్నింగ్స్ అని చెప్పాలి. 84 స్కోర్ చేశాడు. అరౌండ్ 40 బాల్స్ అనుకుంటా. బ్యాటింగ్ స్టార్ట్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ స్లోగానే స్టార్ట్ చేశారు. స్లోగా స్టార్ట్ చేసి డేవిడ్ వార్నర్, మిచెల్ తనదైన స్టైల్లో, వాళ్ళదైన స్టైల్లో బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా అతి తక్కువ స్కోర్స్కి వాళ్ళు కూడా వెనుదిరగడం. అసలు ఒక ప్లాన్తో వచ్చారు రాజస్థాన్. ఎట్లా అంటే వాళ్ళ సంజు శాంసన్ తన బ్యాటింగ్లో డిసప్పాయింట్ చేసిన అంతకుముందు మ్యాచ్లో అద్భుతమైన స్కోర్తో అలరించాడు అందరినీ, 80 స్కోర్ తోటి. అదే యాంకర్ రోల్, కీ రోల్ పే చేశాడు. అదే రోల్ ఇప్పుడు పరాగ్ పే చేశాడు మ్యాచ్లో. సో ఆ సంజు శాంసన్ అసలు నాకు ధోని స్టైల్ ఆఫ్ కెప్టెన్సీ అంటే పోలిక కొంచెం పెద్ద పోలిక అయినా కూడా బౌలర్లకి అద్భుతమైన మద్దతునివ్వడం, వాళ్ళని కరెక్ట్ టైంలో యూటిలైజ్ చేయడం. చహాల్ని అయితే ఎక్సలెంట్గా యూటిలైజ్ చేసుకున్నాడు.
అసలు అశ్విన్ అయితే టు ద కోర్ యూటిలైజ్ చేసుకున్నాడు. బౌలింగ్లో కావచ్చు, ఇటు బ్యాటింగ్లో కావచ్చు. తెలిసిందే అశ్విన్ మనకి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను పెద్ద ఓపెనర్ అని రైల్వే టీంకి, అవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ ఇప్పటిదాకా అశ్విన్కి అట్లాంటి అవకాశం ఇండియన్ టీంలో దొరకలేదు. ఏ ఐపీఎల్ టీంలో కూడా అంతగా పెద్దగా దొరికిన దాఖలాలు కూడా తక్కువ. బట్ ఈ మ్యాచ్లో మాత్రం అశ్విన్ని టు ద కోర్ యూటిలైజ్ చేసుకున్నారని చెప్పాలి. ఇంకా బౌలింగ్ వరుస పెట్టి అసలు చహాల్ వేసిన వైడ్ ఆఫ్ సైడ్ ద ఆఫ్ స్టంప్ ఆ డెలివరీస్కి అసలు అన్ప్లేయబుల్గా అనిపించాయి. చూసే మనకే అన్ప్లేయబుల్గా అనిపిస్తే అసలు ఆ బ్యాట్స్మెన్ ఎలా ఆడుంటారు. అసలు అదే అద్భుతమైన డెలివరీతో పంత్ని పంపించాడు. అదే అద్భుతమైన డెలివరీతో మిగతా బ్యాట్స్మెన్ని అసలు చాలా కట్టడి చేయగలిగాడు. ఆ మిడిల్ ఓవర్స్లో ఏవైతే ఉన్నాయో చహాల్ వేసిన ఓవర్స్లో అక్కడే స్లో డౌన్ అయింది. అది ప్రెషర్ పెంచింది బాగా. సో వాళ్ళు ఒక స్టేజ్లో అయితే అసలు చాలా నల్లే, అసలు ఈజీగా కొట్టేస్తాం 184 అంటే అన్న టైప్లోనే కనబడ్డారు. కొట్టేసేవాళ్ళేమో కూడా వాళ్ళు చహాల్ అడ్డుపడకపోతే. సో అలాగే అశ్విన్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్లో కొద్దిగా రన్స్కి వెళ్ళడం జరిగింది. అది అండర్స్టాండబుల్. ఆ కీ మూమెంట్స్లో ఇంక తప్పదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మ్యాచ్ ఫైనల్ ఓవర్కి వచ్చింది. ఫైనల్ ఓవర్లో అసలు సిసలైన కథ మొదలైంది. అందరూ 3 ఓవర్స్ వేసుకుంటూ వచ్చారు. 6 బౌలర్స్ని వాడాడు సంజు శాంసన్. ఎవరికి ఇవ్వాలి లాస్ట్ ఓవర్? అక్కడ ఒక ట్రెంట్ బోల్డ్ ఉన్నాడు. సందీప్ శర్మ అద్భుతమైన బౌలింగ్ చేసి చాలా కట్టడి చేయగలిగాడు. సందీప్ శర్మకి ఇవ్వచ్చు, లేదా ట్రెంట్ బోల్డ్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్, న్యూజిలాండ్ బౌలర్, అతనికి ఇవ్వచ్చు. కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టి ట్రస్ట్ చూపించింది ఆవేష్ ఖాన్ మీద సంజు శాంసన్. అండ్ ఆవేష్ ఖాన్ వేసిన ఓవర్ అయితే బహుశా ఇదే పద్ధతిలో ఒక లాస్ట్ ఓవర్, ఒక ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ మన ఇండియాతో ఆడిన మ్యాచెస్లో కూడా చూసాం మనం. లాస్ట్ ఓవర్ మ్యాచెస్ వేసి లాస్ట్ ఓవర్ బౌలింగ్ వేసి చాలా కట్టడి చేయగలిగాడు స్కోర్ని. సో లాస్ట్ ఓవర్ అంటే ఇలాగే బౌల్ చేయాలన్న టైప్లో. సో వైడ్ ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ యార్కర్ లెంత్లో బాల్ వేస్తే అది ఆడడం ఎంత గొప్ప బ్యాట్స్మెన్ కన్నా చాలా కష్టం. సో అద్భుతంగా 6కి 6 డెలివరీలు వేసి కట్టడి చేయగలిగాడు. చాలా అద్భుతం. అసలు అదే లాస్ట్ ఓవర్లో ఒక 26 రన్స్ కావాల్సి వచ్చాయి వాళ్ళకి. బట్ వాళ్ళని చాలా తక్కువ రన్స్కి కట్టడి చేయగలిగాడు. అసలు సందీప్ శర్మ 19th ఓవర్లో ఒక 6 ఒక 4కి వెళ్ళాయి. అప్పుడు కూడా మిగతా 4 బాల్స్ చాలా అద్భుతంగా ట్యాగిల్ చేయగలిగాడు. ఆ మిగతా 4 బాల్స్ని కూడా బౌండరీస్కి వెళ్లకుండా ఆపగలిగాడు. అది కూడా అద్భుతమైన ఓవర్ అని చెప్పాలి. 2 ఓవర్స్ స్లాగ్ ఓవర్స్, లాస్ట్ 2 ఓవర్స్ అనేది రాజస్థాన్ రాయల్స్కి మ్యాచ్ విన్ని చేసి పెట్టారని చెప్పాలి. టాప్ ఆర్డర్ విఫలమైన, మిడిల్ ఆర్డర్లో పరాగ్ విజృంభించిన, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో వీళ్ళు ధాటిగా ఆడిన విన్నింగ్ మూమెంట్ అయితే మటుకు డెఫినెట్లీ అదే అని చెప్పాలి. ఎందుకంటే ఆ మూమెంట్లో ఒక్కసారి టక్క 2 సిక్స్లు పడితే మ్యాచ్ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో ఆఖరికి 11 రన్స్కో 12 రన్స్తో విన్ అయ్యారు రాజస్థాన్ రాయల్స్. సో అది బ్యూటిఫుల్, అసలు ఎక్సలెంట్ బౌలింగ్. అసలు వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఆవేష్ ఖాన్ ఫర్ దట్ అండ్ సంజు శాంసన్స్ క్యాప్టెన్సీ అద్భుతం అని చెప్పాలి. సో మరో అద్భుతమైన మ్యాచ్ రేపటి మ్యాచ్తో మళ్ళీ మేము ఎందుకు వస్తాను. అప్పటిదాకా నా రివ్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.